సంతకాలు నావే కాని నేను చేయలేదని ఎలా అంటారా? ఇదేమన్నా విఠలాచార్య సినిమానా మంత్రతంత్రాలు ఉండడానికి? ఈ నాటకం అంతా డబ్బు ఆడిస్తున్న నాటకం అత్తయ్య. అందులో రఘురాం గారు పాత్రధారి మాత్రమే. నేను కూడా అదే చెప్తున్నాను. డబ్బు అన్నీ చేయిస్తుంది. కానుకలు వేయకపోతే దేవుడు దయతలచడు. అలాంటిది మానవ మాత్రుడు మీ నాన్నగారికి డబ్బు చేదా చెప్పు? ఆయన డబ్బు రుచి మరగలేదు. ఆ అవసరం ఎప్పటికీ రాదు. ఒరే, ఇంట్లో పెంచుకున్న పులి కూడా రక్తం రుచి మరిగే వరకే శాకాహారం తింటుంది. ఒక్కసారి రక్తం రుచి మరిగాక దాన్ని పెంచుకున్న వాణ్ణి కూడా వదిలిపెట్టదు. ఏమో, మీ మావయ్య కూడా ఎప్పుడైనా మనకు తెలియకుండా డబ్బు రుచి మరిగారేమో. అమ్మా, నీ కొడుకుని కాబట్టి నన్ను ఏమైనా అను, నీ కోడలు కాబట్టి రామని ఏమైనా అను, కానీ దేవుడు లాంటి మావయ్యని మాత్రం ఏమనుకో. తర్వాత నువ్వే పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఈ మధ్య వర్షాలు సరిగ్గా పడక పంటలు పండక నష్టం వచ్చింది కదా. డబ్బు అవసరం వచ్చుంటుంది. పచ్చగా వెచ్చగా తలతలలాడుతున్న నోట్లు చూసి నోరూరిందేమో. కళ్ళల్లో మెరుపులొచ్చాయేమో. నోర్మోయ్, మా నాన్న గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నీ నాలుక చీరేస్తా. అదెందుకు నోరు ముయ్యాలే? అది ఇంటి కోడలే, నువ్వు ఇంటి కోడలవే. నీకు ఈ ఇంట్లో ఎంత అధికారం ఉందో దానికి కూడా అంతే అధికారం ఉంది. అది కాదమ్మా, తను ఎలా మాట్లాడుతుందో విన్నావు కదా. నేను కూడా మాట్లాడుతున్నాను కదా, నన్ను కూడా నోరముయ్య అంటదా ఏంటి? చూడు, మా మాటలు నీకు చేదుగా చెడుగా అనిపించొచ్చు, కానీ నిజం ఒప్పుకుని తీరాలి. అసలు నన్ను నోర్మోయ్ అంటావేంటి? నాకు అర్థం కాదు. మీ నాన్న తప్పు చేస్తే ఆయన్నే వనలేక నా మీద నోరేసుకొని పడిపోతుంటే పడుంటాననుకుంటున్నావా? మా నాన్న గురించి మీకు పూర్తిగా తెలీదు. దయచేసి వారిని ఏమీ అనకండి. అనొద్దు అనాలంటే నీకు రావాల్సిన ఆస్తిని నీ పేరు మీద రాయించుకుర్రా. అప్పుడు నిన్ను దేవతలా, మీ నాన్నని దేవుళ్ళ నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాం. అప్పుడు ఊళ్ళో సమస్యలు మీకు సంబంధం లేదు. మాకు రావాల్సింది మాకొచ్చాక గాలికి పోయే కంపెనీ కాళ్ళకెందుకు తగిలించుకుంటాం? అలా అడిగినా కుదరదేమో కదా అత్తయ్య. 10 ఎకరాలు అమ్మేశారు కదా. తన పుట్టింటి ఆస్తి అవసరం లేదని తిరిగి ఇచ్చేసామమ్మా. మళ్ళీ ఎలా అడుగుతాం? మీకు అడగటం చేత కాకపోతే చెప్పండి, నేను అడుగుతాను. అమ్మా, ఒకసారి ఆలోచించు, నువ్వేం మాట్లాడుతున్నావు. చూడు శౌర్య, నువ్వు ఒక పిచ్చోడివి, దాని మాయలో పడిపోయావు. నీకు అవసరం లేదు, అది నీతో ఉంటే చాలని నీకనిపిస్తుంది. కానీ మేము దాని అందాన్ని నీ ఆనందాన్ని చూస్తూ బ్రతకలేం కదా. అమ్మా, ఒకసారి నా మాట విను. ఈ విషయంలో దేవుడు చెప్పినా నేను విననురా. మీరింకా నాకేదైనా చెప్పాలని చూస్తే నేను ఇంట్లో ఉండను. మా వల్ల మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకండి అత్తయ్య. అయితే నువ్వు మంచి నిర్ణయం తీసుకో. నీ తోడికోడలు రాయించుకుందగా ఆస్తి, అలాగే నువ్వు కూడా రాయించుకుని వస్తే మన జీవితాలకి డోకా ఉండదు.